చంగు ఇంకా మంగు ఇద్దరు దొంగలు. వాళ్ళు రాత్రివేళ్ల చీకట్లో చప్పుడు చేయకుండా వీధులన్నీ తిరుగుతూ ఉండేవాళ్లు. అలా చూసావా ఆ ఇంటిని? ఆ ఇంట్లో బోలెడంత బంగారం ఉందనిపిస్తుంది. అవును, ఇవాళ రాత్రికి మనం ఆ ఇంటినే దోచుకుందాం. శబ్దం చెయ్యకుండా ఇద్దరు ఇంట్లోపలికి వెళ్తారు. కాని ఎప్పుడైతే చంగు అల్మరా తెరుస్తాడో వెంటనే గట్టిగా సైరన్ మోగుతుంది. బెడ్ మీద నిద్రపోతున్న సేటు తుపాకీ పట్టుకుని నిలబడతాడు. మీకు దొంగతనం చేయడానికి నా ఇల్లే దొరికిందా? నీ సంగతి చెప్తాను. మీకు ఇప్పుడే గుణపాఠం చెప్తాను. ఆ సేటు చంగు మంగు ఇద్దరిని పోలీసులకి అప్పగిస్తాడు. వీళ్ళిద్దరిని బాగా శిక్షించండి. ఇంకోసారి మీరిద్దరు నా ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా కనిపించారంటే అప్పుడు నేను మీ ఇద్దరిని షూట్ చేసేస్తాను. అర్థమైందా? చంగు మంగు తలరాత అస్సలు బాలేదు. వాళ్ళకి ఇలా జరగడం మొదటిసారి కాదు. వాళ్ళు ఎప్పుడు దొంగతనం చేయడానికి వెళ్ళినా ఎంతో సులభంగా పోలీసులకి దొరికిపోతారు. ఎన్నో సంవత్సరాలు శిక్ష అనుభవించిన తరువాత ఇప్పుడు మనం దొంగతనం చేయకూడదు. ఎలాగో మనం దొంగతనానికి వెళ్ళాము అంటే దొరికిపోతున్నాం కదా. అయితే మరేం చేద్దాం? మోసం చేద్దాం. అదెలా? నాతోరా. మంగు చంగుని తన అడ్డాకి తీసుకువెళ్తాడు. అక్కడ తను 3 గ్లాసులను ఒక కాయిన్ ని తీసుకుంటాడు. ఇలా చూడు, నేనే నాణాన్ని గ్లాస్ కింద పెడుతున్నాను. నేను వీటిని తిప్పిన తర్వాత ఏ గ్లాస్ కింద నాణ్యం ఉందో నువ్వు సరిగ్గా చెప్పాలి. సరే. చంగు గ్లాస్ ని తిప్పడం మొదలు పెడతాడు. కాసేపటికి ఆపుతాడు. ఇదిగో ఇదే. చంగు ఆ గ్లాస్ తీసేసరికి దాని కింద ఏమీ ఉండదు. చూసావా? ఎందులో లేదు. మళ్ళీ చూద్దాం. సరే. మంగు మళ్లీ కాయిన్ ని ఒక గ్లాసు కింద పెట్టి ఆ గ్లాసులను అటూ ఇటూ తిప్పుతాడు. ఈసారి కూడా చెంగు ఏదైతే గ్లాసు తీస్తాడో దాని కింద కాయిన్ ఉండదు. ఈ విధంగా చాలా సార్లు జరుగుతుంది. ఈసారి చెంగు ఓటమిని ఒప్పుకుంటాడు. నువ్వు గెలిచావు, నేను ఓడిపోయాను. చూసావు కదా, ఇక మీదట మనం ఇలాగే చెయ్యాలి. అందరూ మనతో బెట్టు కడతారు. మనం వాళ్ళ డబ్బు మొత్తం దోచుకుని మాయమైపోవాలి. ఏమంటావు నువ్వు? సరే. మరుసటి రోజు ఉదయం చెంగు మంగు దారి పక్కన కూర్చుంటారు. 10కి 20, 10కి 20, 2 నిమిషాల్లో డబ్బులు డబల్. 10కి 20, 10కి 20, 10కి 20. చెంగు అరుపులు విని ఒక వ్యక్తి వాళ్ల దగ్గరికి వెళ్తాడు. మంగు అతనికి ఆట గురించి చెప్తాడు. ఇదిగో నా 10 రూపాయలు. మంగు గ్లాసు కింద కాయిన్ ని పెట్టి ఆ గ్లాసులను అటూ ఇటూ తిప్పుతాడు. ఇందులో ఉంది. మంగు గ్లాస్ తీసి చూపిస్తే అది ఖాళీగా ఉంటుంది. ఛ! ఆ వ్యక్తి తన డబ్బుల్ని పోగొట్టుకుంటాడు. కాని చెంగు మంగుకి 10 రూపాయలు లాభం వస్తుంది. ఆ వ్యక్తి తర్వాత ఇంకా చాలా మంది చెంగు మంగుల ఆ ఆటకు డబ్బులు పెడతారు. ఒకటే రోజులో చెంగు మంగు 1000 రూపాయలు సంపాదిస్తారు. ఇది చాలా బాగుంది కదా. ఎటువంటి దొంగతనం చేయకుండా 1000 రూపాయలు సంపాదించాం. దీనిని అంటారేమో కూర్చొని సంపాదించడం అని. ఒరే పిచ్చోడా, ఇది మనం కష్టపడి సంపాదించిన డబ్బు. రోజంతా ఎండలో కూర్చున్నాం కదా. నిజమే. చెంగు మంగు చేసే ఈ మోసపు వ్యాపారం నడుస్తూనే ఉంటుంది. ప్రతిరోజు వాళ్ళిద్దరూ ఏదో ఒక మూలన కూర్చుని ఈ ఆటను ఆడుతూ ఉంటారు. 10కి 25, 10కి 25, 2 నిమిషాల్లో రెట్టింపు డబ్బు. 10కి 50, 10కి 50. ఇదిగో నేను 100 రూపాయలకి ఆడుతున్నాను. ఎవరూ కూడా వాళ్ల ఆటలో డబ్బులు పెట్టి గెలిచే అవకాశమే లేదు. మొత్తం డబ్బంతా చెంగు మంగూనే తీసుకువెళ్లేవాళ్లు. ఒకరోజు పోలీసుల దృష్టి చెంగు మంగూల మీద పడుతుంది. ఏంట్రా, మోసం చేస్తున్నారా? వీళ్ళు మొదట దొంగతనం చేసేవాళ్ళు, ఇప్పుడు మోసం చేస్తున్నారు. వీళ్ళిద్దరిని లోపల వేసి బాగా చితక్కొట్టాలి. చెంగు మంగు ఇద్దరూ పోలీసులు వాళ్లని చూశారనేది గమనిస్తారు. అవకాశం చూసుకుని అక్కడ్నుంచి పారిపోతారు. పోలీసులు ఇద్దరూ చెంగు మంగూలను వెంబడిస్తారు. కాని వాళ్ళిద్దరూ పోలీసులకు దొరకలేదు. వాళ్ళిద్దరూ తిన్నగా వెళ్లి అడ్డాకి చేరుకుంటారు. ఇవాళ కాస్తలా తప్పించుకున్నాం. ఆ పోలీసులు మనల్ని జైల్లో పడేసేవాళ్ళం. నాకు మళ్ళీ జైలుకి వెళ్ళాలని లేదు. కానీ ఈసారి మనం దొంగతనం కూడా చేయలేదు కదా. ఈ పోలీసులు మనల్ని ప్రశాంతంగా బతకనివ్వరు. కానీ మనం ఏం చేయాలి? మిగతా వాళ్ళలాగా మనం కూలీ పని చెయ్యలేం కదా. అవును, అదే నిజమే. నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. ఒక్కటే పని చేద్దాం, దాంతో మనిద్దరి ఫ్యూచర్ సెట్.
కానీ మనిద్దరం దొరికిపోం కదా. అరే లేదు లేదు, పక్కా ప్లాన్ ఉంది. చాలా రోజులుగా నేను ఒక సేటుని చూస్తున్నాను. మూఢనమ్మకం చాలా ఎక్కువ. మందిరంలో అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తూ ఉంటాడు. ఆ రోజు నేను అతను పంతులు మాట్లాడుకోవడం విన్నాను. అయ్యా, వేదాలలో బంగారు గొర్రె గురించి విన్నాను, కానీ ఇంతవరకు ఎప్పుడూ కూడా అటువంటిది చూడలేదు. ఆ బంగారు గొర్రె ఎవరికైనా దొరికిందంటే వాళ్ళ సంపద రెట్టింపు అవుతుంది. నాకు ఆ బంగారు గొర్రెలు కావాలి. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. ఎంత ఖర్చైనా నేను మీకు ఇస్తాను. మనం ఆ సేటుకి బంగారు గొర్రెని అమ్మాలి. అరే కానీ మనం దాన్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి? దాని గురించి నువ్వు నాకు వదిలే. మరుసటి రోజు మంగు బజారులో ఒక గొర్రెను కొంటాడు. ఆ తర్వాత ఆ గొర్రెకు బంగారు రంగును పెయింట్ వేస్తాడు. చూడు, ఎవరైనా చెప్పగలరా ఇది బంగారు గొర్రె కాదు అని? అరే, ఇది అచ్చం బంగారు గొర్రెలాగా ఉంది. ఇప్పుడు మనం ఆ పంతులతో మాట్లాడాలి. ఆ రోజు సాయంత్రం చెంగు గుడికి వెళ్తాడు. ఒక ధనవంతుడి రూపంలో వెళ్తాడు. నమస్కారం పంతులు గారు, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి అయ్యా. అదేంటంటే నా దగ్గర ఒక బంగారు గొర్రె ఉంది. దానిని నాకు మా తాతగారు ఇచ్చారు. ఇప్పుడు ఈ గొర్రె ఎన్నో తరాలుగా మా కుటుంబంతోనే ఉంటుంది. ఇప్పుడు నేను ఈ గొర్రెను అమ్మాలనుకుంటున్నాను. కానీ మీరు దానిని ఎందుకు అమ్మాలనుకుంటున్నారు? అది ఎందుకంటే నేను చనిపోబోతున్నాను. నాకు క్యాన్సర్ ఉంది. నాకు పెళ్లి కూడా కాలేదు. వారసుడు లేడు. ఈ గొర్రె నమ్మితే ఏదైనా డబ్బు వస్తుందేమో. దాన్ని నేను దానంగా ఇస్తాను. ఇది చాలా మంచి ఆలోచన. దాన్ని కొనుక్కోవడానికి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి. మీరు రేపు మధ్యాహ్నం మీ గొర్రెను తీసుకుని గుడికి వచ్చేయండి. సరే పంతులు గారు, వస్తాను. ఆ సేటు ముందుగానే గుడికి వస్తాడు. అతను బంగారు వన్నె గొర్రెను కొనాలని అనుకుంటాడు. మీకు ఖచ్చితంగా నమ్మకం ఉందా పంతులు గారు ఆ వ్యక్తి వద్ద బంగారు గొర్రె ఉందని? అవును సేటు గారు, ఆ వ్యక్తి చాలా మంచివాడు. క్యాన్సర్తో చావబోతున్నాడు. గొర్రెను అమ్మితే ఏదైతే డబ్బు వస్తుందో దానిని తన పేరు మీద దానం చేసి పుణ్యం సంపాదించాలని అనుకుంటున్నాడు. అలాగా. సేటుతో పాటు అతని బాడీగార్డ్ కూడా ఉంటాడు. అతను ముందు కానిస్టేబుల్ గా పనిచేస్తాడు. సుమారుగా 7 గంటలకి చెంగు మంగు ధనవంతుల వేషంలో బంగారు గొర్రెను తీసుకుని గుడికి వస్తారు. వీళ్ళని నేను ఎక్కడో చూశానే. ఇదిగో పంతులు గారు, నా బంగారు గొర్రె. పంతులుగారు సేటు బంగారు గొర్రెను చూస్తారు. అప్పుడే ఆ కానిస్టేబుల్ కి గుర్తొస్తుంది. అతను చెంగుని మంగుని మెడ పట్టుకుని పైకి లేపుతాడు. సేట్ గారు, వీళ్ళెదురు పెద్ద దొంగలు, మోసగాళ్ళు. చెంగో మంగో ముందు దొంగతనాలు చేసేవాళ్ళు, తర్వాత మోసాలు. ఇప్పుడు ఈ కొత్త పద్ధతిని మొదలుపెట్టినట్టున్నారు. కానిస్టేబుల్ వాళ్ళిద్దరినీ పైకెత్తి పడేస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరినీ బాగా కొడతాడు. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. మా వాళ్ళ తప్ప జరిగింది. సేటు నమ్మకాన్ని అవకాశంగా తీసుకుందామని అనుకున్నాం. కానిస్టేబుల్ వాళ్ళిద్దరినీ పోలీసులకు అప్పగిస్తాడు. మళ్ళీ ఒకసారి చెంగు మంగు జైలుకి చేరుకుంటారు. అందుకనే అంటారు, చెడు చేస్తే చెడు ఫలితమే దక్కుతుంది అని.